పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పాపం పండింది, చేసిన తప్పుకు కర్మ వెంటాడింది. 11 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఓ ప్రధాన నిందితుడు ఎన్కౌంటర్లో పోయాడు. సీన్ రీక్రియేషన్ కోసం తరలించిన సమయంలో పోలీసుల నుంచి తుపాకీని లాక్కొని పరారవుతుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మృతుడిని ప్రభాస్ మండల్గా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం దర్యాప్తులో భాగంగా ఘటన జరిగిన తీరును తెలుసుకునేందుకు నిందితుడిని మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:45 ప్రాంతంలో నేరస్థలానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో అతడు అకస్మాత్తుగా ఒక పోలీసు అధికారి నుంచి ఆయుధాన్ని లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు. నిందితుడిని అడ్డుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మండల్ను వెంటనే ఆసుపత్రికి తరలించగా అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దక్షిణ 24 పరగణాల జిల్లా బారూయిపూర్ పట్టణంలో 11 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం హత్య కేసులో అరెస్ట్ అయిన 3 నిందితుల్లో ప్రభాస్ మొండల్ ఒకడు. శనివారం బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట మిస్సింగ్ కేసుగా నమోదైనప్పటికీ ఆ మరుసటి రోజు సూర్జాపూర్ ప్రాంతంలోని ఒక చెరువులో బస్తాలో ఉంచిన బాలిక మృతదేహం లభ్యమైంది. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు ఈ కేసులో అత్యాచారం, సామూహిక అత్యాచారం, హత్య, సాక్ష్యాధారాల నాశనం వంటి సెక్షన్లతో పాటు పోక్సో చట్టాన్ని చేర్చారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. ఆందోళనకారులు రోడ్లు, రైల్వే లైన్లను దిగ్బంధించి టైర్లను తగులబెట్టడమే కాకుండా పోలీసు వాహనాల ధ్వంసం చేశారు. ఈ అల్లర్ల సమయంలో స్థానికులు 2 అనుమానితులను పట్టుకుని చితకబాదారు. అలాగే ఈ ఘటనతో సంబంధం ఉందనే అనుమానంతో ఆదివారం ఒక యువకుడిపై మూకదాడి జరగడంతో అతను మరణించాడు. మరోవైపు నిందితుల్లో ఒకరు తప్పించుకోవడానికి సహకరించారనే ఆరోపణలపై స్థానిక రాజకీయ నేత శంతను మొండన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు 2 నిందితులను పట్టుకొని పోలీస్ అవుట్ పోస్ట్ కు తీసుకొచ్చిన సమయంలో శంతను మొండల్ జోక్యం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఆ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని ప్రధాన నిందితుడు ఆనంద్ సర్దార్ అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు వివరించారు. అనంతరం సోమవారం అతడిని మళ్లీ అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన 3వ నిందితుడు దిబాకర్ సర్దార్. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్ ఎస్పీ పినాకీ దత్తా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈ ఎన్కౌంటర్ వార్త బయటికి రాగానే పశ్చిమ బెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 11 ఏళ్ల పసి ప్రాణాన్ని బలి తీసుకున్న ఆ రాక్షసుడికి సరైన శాస్త్రి జరిగిందని, పాపం పండి ఆసుపత్రి బెడ్పై శవమై పడ్డాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కోర్టుల చుట్టూ తిరిగే సమయం లేకుండా ఆ పసిపాప ఆత్మకు తక్షణ న్యాయం జరిగిందని బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే చట్టం నుంచి తప్పించుకున్న దేవుడి స్క్రిప్ట్ నుంచి తప్పించుకోలేడు అని ఈ ఘటన నిరూపించింది. ఇంకా ఈ కేసులో మిగిలిన వారికి కూడా ఇలాంటి శిక్ష పడాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.